చాలా మంది కూడా ఇదే అంటున్నారు సార్, తాత్కాలిక విరామమే అది శాశ్వత విరామంగా కూడా ఉండొచ్చు కదా అనేది. అది భవిష్యత్తులో తీసుకోవచ్చు. అది సస్పెన్షన్ అంటే రివోక్ చేయకూడదని లేదు, చేయాలని లేదు. ఓకే, లేదు కాబట్టి అది శాశ్వతం అయిపోయింది అనుకోండి, అప్పుడు ప్రజా నిర్ణయం ఉంటారు కదా. ఓకే, సో మీరు అన్నింటికి సిద్ధపడే ఉన్నారు. Yes. సో ఇంతగానో కష్టపడ్డారు పార్టీ కోసం. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని కూడా విపరీతంగా విభేదించారు, చంద్రబాబు నాయుడు విభేదించారు. కానీ ఫైనల్గా చూస్తే పార్టీ ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు కనుక మీకు కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఏంటి సార్ అంటే ఆ క్షణంలో మీకున్నటువంటి ఆ ఫీలింగ్ ఏంటి? అంటే నేను ఇవన్నీ ఆలోచించలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నాకు నా శత్రువర్గాలు, నేనంటే పడని వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నన్ను దూరం చేయడానికి ప్రయత్నం చేశారు, చేయగలిగారు. భగవంతుడా అనుకున్నాను. ఈయన నుంచి దూరం అవుతానని నేను ఎప్పుడు జీవితంలో అనుకోలేదు. ఈయన నుంచి నన్ను దూరం చేశారే అని బాధ. సరే, కాలమే నిర్ణయిస్తుంది. అభిమానం ఎక్కడికి పోతుంది? ఆ గుండెల్లో ఉన్న అభిమానం అలాగని నాకు శాశ్వతంగా నేను రాజకీయాల్లో ఎలా ఉన్నప్పటికి కూడా నా అభిమానులు నేను రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. ఓకే, పార్టీలో మనం చూసాం అంటే మరి మీరు దీన్ని సపోర్ట్ చేస్తారో విభేదిస్తారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఏదైతే గోరుట్ల మాధవ్ గారు ఎన్ని వీడియోలు బయటపడ్డాయి మనం చూసాం. అదేవిధంగా ఎవరు మన రాంబాబు గారు, అంబటి రాంబాబు గారి కొంతమంది నాయకులు వాళ్ళ యొక్క లీలలన్నీ కూడా బయటపడ్డాయి. అటువంటి వాళ్ళ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా దువ్వాడ శ్రీనివాస్ గారు 2022 నుంచి కూడా మీ సంసార జీవితాన్ని పబ్లిక్గా పెట్టినటువంటి మీరు ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుంటే మరి వాళ్ళని ఏం చేయాలన్నట్టుగా మీకేం అనిపించలేదు? నేను ట్రోల్స్ చూస్తున్నాను, ఈయన తప్పు చేసినప్పుడు మరి వాళ్ళు చేయలేదు అంటున్నారు. ఒకటి నేనైతే ఒకటి చెప్తాను సార్, కాదు సార్, మీరు 4 గోడల మధ్య కాకుండా మీ జీవితాన్ని బయటే పబ్లిక్ లో బయట పెట్టారు. కొన్ని వాళ్ళు ఈయనకు ఒక అమ్మాయితో సంబంధం ఉందంట, ఒక అమ్మాయికి ఈయనతో సంబంధం ఉందంట అట మాటలు కాదు, క్లారిటీ మాటలే చెప్పాను నేను. ఎస్, రియాలిటీయే చెప్పాను. అయినా ఇప్పుడు ఒకటి సార్, వ్యక్తిగత విషయాలని పరిగణనలోకి తీసుకోకూడదు సార్. ఇలా వ్యక్తిగత విషయాలను పరిగణలోకి తీసుకుంటే ఏ పార్టీలో కూడా 70% ఉంటారు. అందరి చరిత్రలు పుట్టుమచ్చలే, అందరు పుట్టుమచ్చలు చొక్కాలు ఇప్పితే కనబడతాయి. 70% ఉనికే ఉండదు ఎవరికి. ఇది కరెక్ట్ కాదు. వ్యక్తిగత విషయాలని పరిగణలోకి తీసుకోకూడదు. ఫిర్యాదులు క్రమశిక్షణ కమిటీలో నాకు నేనంటే పడని వ్యక్తులు, మా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వస్తున్న వ్యక్తులు ఒకళ్ళిద్దరు, జిల్లా నాయకత్వాన్ని వస్తున్న వాళ్ళు ఒకళ్ళిద్దరు కలిపి ఆడినటువంటి నాటకం. అందుకే రాజకీయ క్రీనీడ అన్నాను. రాజకీయ క్రీనీడలో భలే అని అన్నాను. దాని అర్థం అది. వాళ్ళు చేశారు, వాళ్ళు చేసింది నేను స్వీకరిస్తున్నాను. ఎస్. సో వాళ్ళు ఎవరో తెలుసా? తెలియదు. దువ్వాడ శ్రీనివాస్ శత్రువులు ఎవరో ఈ పార్టీలో అన్నది అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో నన్ను ఎవరైతే సస్పెండ్ చేశారో ఆ సేమ్ ఓల్డ్ టీమే ఇప్పుడు ఉంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి నా నుంచి నన్ను ఎలాగైతే దూరం చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం చేసింది అదే టీం, పాత టీమే ఉంది. ఆ పాత టీంకి నాకు ఎప్పుడు పడదు. అప్పటి నుంచి ఉన్న వైరం ఇది, 2006వ సంవత్సరం నుంచి ఉన్న శత్రుత్వం ఇది. అంటే దీని వెనకాల పూర్తిగా ధర్మాన ప్రసాదరావు గారు అలా చేసింది. ధర్మాన ప్రసాద్ అలా సోదరుడు కృష్ణదాస్ ఇవన్నీ సర్ది చెప్పలేకపోయారు, ఇవన్నీ చేశారు. చేయలేంటే ఓకే. ఇప్పుడు ఫీల్డ్ అన్నది అందరూ ఫీల్డ్లోకి వెళ్ళాల్సిన వాళ్ళమే. నేను ఫీల్డ్లోకి వెళ్తాను, వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్తారు. బ్యాటిల్ ఫీల్డ్లో తేల్చుకుందాం. ఓకే.